వ్యక్తిత్వం లేనివాడు జగన్. అబద్ధాల కోరు జగన్. మద్యపాన నిషేధం అన్నాడు, పోలవరం తెస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. ఇలా ఇచ్చిన ప్రతి మాటను తప్పాడు. 85% ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కొత్త అబద్ధాలతో ఎన్నికల్లోకి వస్తున్నాడు. అవినీతిపరుడు జగన్. రాష్ట్రంలో ఇసుక నుండి కొండల వరకు ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకున్నాడు. పోలవరం నిధుల దగ్గర నుండి పంచాయతీ నిధుల వరకు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. మద్యం పేరుతో వేల కోట్లు దోచేశాడు. ఆఖరికి ఉద్యోగం, పింఛన్ డబ్బులు, అంగన్వాడీ నిధుల వరకు వాడేసుకున్నాడు. ప్రతి పౌరుణ్ణి దోచుకున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి ఆ భారం ప్రజల మీద మోపాడు. విధ్వంసకారుడు జగన్. ఇసుకను తవ్వి చెరువులను నాశనం చేశాడు. అడ్డగోలుగా తవ్వుకుంటూ కొండల్ని ధ్వంసం చేశాడు. ధనదాహంతో చెరువుల్ని మింగేశాడు. పచ్చని చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేశాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నరరూప రాక్షసుడు జగన్. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలు నాశనం చేశాడు. వ్యవసాయానికి సాయం అందించకుండా రైతుల జీవితాలు నాశనం చేశాడు. రాజధానిని 3 ముక్కలు చేశాడు. పోలవరం నిధులను దోచేసి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేశాడు. లేనిపోని కారణాలు చూపించి పింఛన్లు, పథకాలను రద్దు చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడు. అన్ని ధరలు అధికంగా పెంచి సామాన్యుల ఆర్థిక స్థితిపై దెబ్బ కొట్టాడు. హంతకుడు జగన్. మాస్కు అడిగిన సుధాకర్ ని మానసికంగా వేధించి చంపేశాడు. సుగాలి ప్రీతిని అత్యాచారానికి గురై చనిపోతే న్యాయం చేయకుండా చంపేశాడు. అక్కకు రక్షణ కల్పించిన అమర్నాథ్ ని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగులబెట్టి చంపేసిన వాళ్లకు అండగా ఉండి న్యాయాన్ని చంపేశాడు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే హంతకులకు అండగా ఉండి న్యాయాన్ని చంపేశాడు. హక్కుల కోసం పోరాడిన మహిళలను ట్రాక్టర్తో తొక్కించాడు. సొంత బాబాయిని గొడ్డలతో నరికేసిన హంతకుడు జగన్. దుర్మార్గుడు జగన్. 27 ఎస్సీ పథకాలను తొలగించాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటేనే వారి మీద కేసులు పెట్టాడు. అరెస్టులు చేయించాడు. బీసీలను అరెస్టులు చేయించి అవమానించాడు. ప్రతిష్టాత్మక ఆలయంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశాడు. రథాలను తగులబెట్టాడు. ఆలయాలపై దాడులు చేయించాడు. అర్చకులను కాలుతో తన్నించాడు. వారి యజ్ఞోపవీతాల్ని తెంపేశాడు. విభజనకారుడు జగన్. కులాల మధ్య చిచ్చులు పెడతాడు. మతాల మధ్య మంటలు పెడతాడు. వర్గాల మధ్య గొడవలు సృష్టిస్తాడు. సంఘాలను వేరు చేస్తాడు. బంధాలను విడగొడతాడు. నలుగురు కలిసి ఉంటే చూడలేని కుసంస్కారి. సంస్కారహీనుడు జగన్. బాబాయిని చంపేశాడు. తల్లిని తరిమేశాడు. చెల్లిని గోడకేసి కొట్టాడు. మరో చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నాడు. చెల్లెలు వేసుకున్న బట్టల మీద కామెంట్లు చేస్తాడు. ఆమె పుట్టుక గురించి సోషల్ మీడియాలో ప్రచారాలు చేయిస్తాడు. చంద్రబాబు సతీమణి గారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తాడు. సొంత ఇంట్లో ఆడవాళ్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు. మానవత్వం లేని మృగం ఈ జగన్. అధికార దాహంలో జగన్. జగన్ అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. గత ఎన్నికల్లో అధికారం కోసం కోడి కత్తితో పొడిపించుకున్నాడు. ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నాడు. దొంగ హామీలు ఇస్తాడు. మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. తన గెలుపు కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తాడు. ఒక్క ఛాన్స్ అని ఏపీని మోసం చేసిన విధ్వంసకారుడు. వ్యక్తిత్వం లేని జగన్ను ఓడిద్దాం.